మిడిల్ క్లాస్ లైఫ్లో ఒక 1000 రూపాయలు చిన్న అమౌంట్లా అనిపిస్తుంది. కానీ ఆ 1000 రూపాయలే ఒకరి లైఫ్ని మార్చేస్తే అని ఎప్పుడైనా ఆలోచించారా? నేను అప్పుడు అలానే అనుకున్నా. ఒక 1000 రూపాయలు అప్పు చేస్తే ఏమవుతుంది, మహా అయితే మళ్ళీ కట్టేయచ్చు కదా అని. ఆ ఒక్క 1000 కోసం తీసుకున్న డెసిషన్ నా లైఫ్ మొత్తం డిస్టర్బ్ చేస్తుందని అప్పుడు నాకు తెలీదు. నా పేరు కార్తిక్. నేను ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ స్టూడెంట్ని. 2 డేస్లో నాకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. కాలేజ్ ఫీజు కట్టాలి. ప్రజెంట్ చూస్తేనేమో నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. రూమ్లో ఫుడ్ ఖర్చుల కోసం ఫోన్పేలో ఉన్న మనీ మొత్తం వాడేశాను. ప్రజెంట్ ఫోన్పేలో బ్యాలెన్స్ చూస్తే 0. పోనీ ఇంట్లో అడుగుదామని ట్రై చేశాను, కానీ ఇంట్లో పరిస్థితులు చూస్తే నాకు అస్సలు అడగాలనిపించలేదు. ఎక్కడ చూస్తే ఫీజు కట్టాలన్న టెన్షన్ ఇంకా ఎక్కువైంది. ఇంకా ఆ టైంలో ఏం చేయాలో తెలియక మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. హలో, చెప్పు బ్రో. బ్రో, ఒక 1000 అప్పు కావాలి, ఇస్తావా? ప్రజెంట్ నా దగ్గర మనీ లేవు బ్రో. ఒక యాప్ ఉంది బ్రో. యాప్పా? అవును బ్రో, ఒకసారి వస్తే చెప్తా. సరే, వస్తా బ్రో. సరే. ఎక్కడున్నావు? బ్రిడ్జి దగ్గర. సరే, వస్తాను. అప్పుడు నాకు ఆ యాప్ గురించి అసలు తెలీదు. ఇంకా వాడు చెప్పాడని చెప్పి బ్రిడ్జి దగ్గరికి వెళ్ళాను. బ్రో, ఏదో యాప్ అన్నావు, ఎక్కించు బ్రో. అది ఒక యాప్ బ్రో, లోన్ అప్లై చేసుకోవచ్చు దాంట్లో. ఇదే బ్రో. ఓకే బ్రో, పాన్ కార్డ్ ఐడి అడుగుతుంది. ఏం కాదు బ్రో, అప్లై చేయి. ఓకే. అమ్మయ్య, లోన్ అప్లై అయిపోయింది బ్రో. ఇంకా వచ్చిన మనీతో కాలేజ్ ఫీజు అయితే కట్టేశాను. ఇంకా అప్పటి నుంచి వినిపించే ప్రతి నోటిఫికేషన్కి నా గుండెల్లో భయం స్టార్ట్ అయ్యింది. నిద్రలేదు, ప్రశాంతత లేదు. ప్రతి ఫోన్ కాల్ నన్ను ఇంకా బలహీనంగా చేసింది. ఫోన్ రింగ్ అయితే చాలు గుండెల్లో ఏదో తెలియని భయం. ప్రతిరోజు అన్నోన్ నెంబర్స్ నుండి ఫోన్ కాల్ స్టార్ట్ అయ్యాయి. ఏం చేయాలో తెలియలేదు. హలో. ఎరా, క్రికెట్ ఆడదాం, వస్తావా? ఇప్పుడేం ఇంట్రెస్ట్ లేదురా, ఉంటాను. మా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడాక ఒక పెద్ద తప్పు అయితే చేశాను. ఒక లోన్ కట్టడానికి ఇంకో లోన్ యాప్ నుంచి మళ్ళీ అప్పు తీసుకున్నా. అలా ఇంకో లోన్ యాప్లో 3000 అప్పు తీసుకున్నా. ఒక అప్పు, ఇంకో అప్పు, మరో అప్పు. అమౌంట్స్ పెరిగాయి, నిద్ర తగ్గింది, నవ్వు మాయమైంది. ఇంకా మిగిలింది భయం ఒకటే. ఇంకా అలా కొన్ని రోజులు గడిచాయి. ఏమైంది బ్రో? ఒక అప్పు కట్టడానికి ఇంకొక అప్పు తీసుకున్నా. ఇంకా జీవితం మొత్తం అప్పులతోనే సరిపోతుంది. సారీ బ్రో, ఆ యాప్ గురించి నీకు చెప్పి నేను తప్పు పని చేశా. ఏం చేస్తాలేం బ్రో, అప్పుడు మన సిచ్యువేషన్ అలాంటిది. చూసారుగా, నేను అప్పు తీసుకున్నా, అది తప్పు కాదు. కానీ అప్పు కట్టడానికి ఇంకొక అప్పు తీసుకున్నా. అప్పు పెరిగింది, ప్రెషరు పెరిగింది. ఒక 1000 చిన్న అమౌంట్ అనిపించవచ్చు, కానీ ఒక్క డిసిషన్ చాలామంది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ లైఫ్నే మార్చేస్తుంది. ఈజీ మనీ అనే ఆశ కన్నా మీ ఫ్యూచర్, మీ ఫ్యామిలీ, మీ లైఫ్ చాలా వాల్యుబుల్. లోన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. మీ జీవితం ఈ యాప్ కన్నా విలువైనది.